హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఎల్ఎస్ఆర్ సార్ని. నేను ఈరోజు ఈ వీడియోలో సెకండ్ ఇయర్ ఫిజిక్స్ సిలబస్ మరియు దాని యొక్క వెయిటేజ్ ఏ విధంగా ఉంటుందో చూడబోతున్నాం. ఎందుకంటే కొంతమంది స్టూడెంట్స్ సెకండ్ ఇయర్ సిలబస్ కూడా చెప్పండి సార్ అని చెప్పేసి పోస్ట్ చేశారు. అందుకని ఈ వీడియో చేయడం జరుగుతుంది. కాబట్టి ఇంకా ఎవరికైనా ఏదైనా కాన్సెప్ట్ కావాలి అంటే ఆ కాన్సెప్ట్ సంబంధించినటువంటి కామెంట్ అనేది మీరు చేసినట్లయితే దాన్ని మీకు వీడియో తీసి పోస్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు ఈ వీడియోలో మనము సెకండ్ ఇయర్ ఫిజిక్స్ యొక్క సిలబస్, దాని యొక్క వెయిటేజ్ ఏ విధంగా ఉందో చూద్దాం. ఫస్ట్ మనం సెకండ్ ఇయర్ ఫిజిక్స్లో ఉండేటువంటి నెంబర్ ఆఫ్ లెసన్స్ ఎన్నో చూద్దాం. సెకండ్ ఇయర్ ఫిజిక్స్ ఓవరాల్గా సెకండ్ ఇయర్ ఫిజిక్స్ ఇంటర్ సెకండ్ ఇయర్ ఫిజిక్స్. ఇందులో ఓవరాల్గా మనకి 16 లెసన్స్ ఉంటాయి. హౌ మెనీ లెసన్స్? 16 లెసన్స్. ఇంటర్ సెకండ్ ఇయర్ ఫిజిక్స్ మొత్తం మీద మనకి 16 లెసన్స్ అనేవి మనం స్టడీ చేయాల్సినటువంటి నెంబర్ ఆఫ్ లెసన్స్. టోటల్ నెంబర్ ఆఫ్ లెసన్స్ 16 లెసన్స్. ఈ టోటల్ నెంబర్ ఆఫ్ లెసన్స్ మొత్తాన్ని కూడా, అంటే సెకండ్ ఇయర్ ఫిజిక్స్ మొత్తాన్ని కూడా మనము 4 పార్ట్స్గా కన్వర్ట్ చేద్దాం. 4 పార్ట్స్. ద ఫస్ట్ పార్ట్ ఆఫ్ సెకండ్ ఇయర్ ఫిజిక్స్ ఈజ్ వేవ్స్. ఫస్ట్ పార్ట్ వేవ్స్. సెకండ్ పార్ట్ ఆప్టిక్స్. Second part of second year physics, optics. Third part of second year physics is electromagnetism. And fourth part modern physics. ఇలా మనం 4 పార్ట్స్గా కన్వర్ట్ చేసుకోవచ్చు ఈ టోటల్ సెకండ్ ఇయర్ ఫిజిక్స్ మొత్తాన్ని కూడా. సెకండ్ ఇయర్ ఫిజిక్స్ మొత్తాన్ని మనం 4 పార్ట్స్గా కన్వర్ట్ చేసినట్లయితే ఫస్ట్ పార్ట్ వేవ్స్ అని కాల్ చేసాం, సెకండ్ పార్ట్ ఆప్టిక్స్ అన్నాము, థర్డ్ పార్ట్ ఎలక్ట్రోమాగ్నెటిజం అని కాల్ చేసాము, ఇక ఫోర్త్ పార్ట్ వచ్చేసరికి మోడర్న్ ఫిజిక్స్గా చూస్ చేసాం మనం. అయితే ఇక్కడ మనము పార్ట్ బై పార్ట్ అనేది ఇండివిజువల్గా డిస్కస్ చేద్దాం. మనం ఫస్ట్ వేవ్స్ పార్ట్ కనుక తీసుకున్నట్లయితే అందులో ఒక్క లెసనే ఉంటుంది. ఆ లెసన్ నేమే వేవ్స్ అనమాట. ఫస్ట్ పార్ట్ మనం తీసుకున్నట్లయితే అందులో ఒక్క లెసనే ఉంటుంది. ఆ లెసన్ నేమే వేవ్స్. నెక్స్ట్ సెకండ్ పార్ట్ కన్క్లూడ్ చేద్దాం. ఇక్కడ సెకండ్ పార్ట్ తీసుకున్నట్లయితే సెకండ్ పార్ట్ ఇండివిజువల్గా మళ్ళీ మనం డిస్కస్ చేద్దాం ఒక్కొక్క పార్ట్ గురించి. సెకండ్ పార్ట్ ఆప్టిక్స్. ఈ ఆప్టిక్స్లో ఓవరాల్గా మనకి నెంబర్ ఆఫ్ లెసన్స్ 2 ఉంటాయి. నెంబర్ ఆఫ్ లెసన్స్ ఆర్ 2. వాట్ ఆర్ దే? దే ఆర్ ఫస్ట్ వన్ ఈజ్ రే ఆప్టిక్స్. ఆప్టిక్స్లో ఫస్ట్ లెసన్ ఇది, రే ఆప్టిక్స్. సెకండ్ వన్ ఈజ్ వేవ్ ఆప్టిక్స్. అంటే రే ఆప్టిక్స్, వేవ్ ఆప్టిక్స్ ఈ రెండు కూడా కలిపితేనే మనకి ఆప్టిక్స్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఇది మనకి సెకండ్ పార్ట్లో ఉండేటువంటి 2 డిఫరెంట్ లెసన్స్, రే ఆప్టిక్స్ అదేవిధంగా వేవ్ ఆప్టిక్స్. ఇప్పుడు మనం థర్డ్ పార్ట్ని కన్సిడర్ చేద్దాం. థర్డ్ పార్ట్ ఏంటంటే ఎలక్ట్రోమాగ్నెటిజం. థర్డ్ పార్ట్లో మొత్తం మనకి థర్డ్ పార్ట్ నేమ్ ఏంటంటే ఎలక్ట్రోమాగ్నెటిజం. ఈ ఎలక్ట్రోమాగ్నెటిజంలో ఓవరాల్గా మనకి 8 లెసన్స్ ఉంటాయి. ఎలక్ట్రోమాగ్నెటిజం ఇందులో టోటల్ నెంబర్ ఆఫ్ లెసన్స్ 8. నెంబర్ ఆఫ్ లెసన్స్ ఆర్ 8. ఎలక్ట్రోమాగ్నెటిజం ఇంతవరకు మనము 8 లెసన్స్ కన్క్లూడ్ చేయాలి ఇండివిజువల్గా. ఏ విధంగా వస్తే జాగ్రత్తగా చూద్దాం 1 by 1. ఫస్ట్ లెసన్ ఎలక్ట్రిక్ చార్జెస్ అండ్ ఫీల్డ్స్. This is our first lesson in our third part of second year physics.
Third part name electromagnetism. Second lesson, electric potential and capacitance. Electric potential and capacitance. Capacitance. This is our second lesson. Third lesson, current electricity. Current electricity. Current electricity, right? Next, fourth one, moving charges and magnetism. Moving charges and magnetism. Moving charges and magnetism. Magnetism. This is our fourth lesson in third part. Next, fifth one, magnetism and matter. Magnetism and matter. Magnetism and matter, right? Sixth one, alternating current. Alternating current. Next one, seventh one, electromagnetic induction. Electromagnetic induction, సింపుల్గా దీన్ని E.M.I గా చదువుతూ ఉంటాం, సింపుల్ షార్ట్ కట్ని ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్. నెక్స్ట్ అదేవిధంగా ఎయిత్ వన్ ఈజ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్. సింపుల్గా షార్ట్ కట్లో మనం దీన్ని E.M.W గా తీసుకుంటూ ఉంటాం, ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అని చెప్పేసి కాల్ చేస్తూ ఉంటాము. సో దీస్ ఆర్ 8 lessons or 8 chapters in our third part of secondary physics, that is electromagnetism. ఎలక్ట్రోమాగ్నెటిజంలో ఉండేటువంటి డిఫరెంట్ 8 lessons అనేవి ఇప్పటిదాకా మనం చూస్తున్నాం. అవి ఒకసారి జాగ్రత్తగా మీరు గమనించాలి. ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తుంది ఇప్పుడు మీకు ఎలక్ట్రోమాగ్నెటిజం 8 lessons కంప్లీట్గా ఉన్నాయి. ఎలక్ట్రిక్ చార్జెస్ అండ్ ఫీల్డ్స్, electric potential and capacitance, current electricity, moving charges and magnetism, magnetism and matter, alternating current, electromagnetic induction and electromagnetic waves. Next, fourth part of secondary physics అనేది కన్క్లూడ్ చేద్దాం ఇండివిజువల్గా. ఒకసారి చూడండి, fourth part of secondary physics, that is modern physics. Right, modern physics. So this part is having 5 lessons, totally 5 lessons this part containing, and those are individualగా ఏ విధంగా ఉంటే చూద్దాం ఒకసారి one by one. So first lesson in this part is dual nature and radiation of matter. Dual nature and radiation of matter. Dual nature and radiation of matter. Next, second one, atoms. Third one, nuclei. Fourth one is semiconductors. And fifth one is a communication system. Communication system. This is our fifth lesson in our fourth part. So how many lessons in fourth part of secondary physics? 5 lessons. What are they? They are dual nature and radiation of matter. Second one, atoms. This is called as atomic physics. And third one, nuclei. This is called as a nuclear physics. And fourth one, semiconductor. Sixth one is a communication system. ఈ 5 lessons మొత్తాన్ని మనం మోడర్న్ ఫిజిక్స్గా కాల్ చేస్తూ ఉంటాం. మోడర్న్ ఫిజిక్స్లో మొత్తం 5 lessons, ఎలక్ట్రోమాగ్నెటిజంలో మొత్తం 8 lessons, ఆప్టిక్స్లో 2 lessons. ఇండివిజువల్గా ఫస్ట్ పార్ట్ వేవ్స్ అనే పార్ట్ కాబట్టి అందులో ఉంది ఒకే లెసన్. ఆ లెసన్ ఏమే వేవ్ మోషన్ అని చెప్పేసి కాల్ చేస్తుంటాం. ఇంకా కొంచెం డీప్గా వేవ్ మోషన్ కూడా కాల్ చేయొచ్చు ఫస్ట్ లెసన్ని. రైట్, మొత్తం కలిపి 8
ప్లస్ 5 13, 13 ప్లస్ 2 15, 15 ప్లస్ 1 16 లెసన్స్ కంప్లీట్గా మనకి ఈ సెకండ్ ఇయర్ ఫిజిక్స్లో మనం స్టడీ చేసేటువంటి నెంబర్ ఆఫ్ చాప్టర్స్ 16 లెసన్స్. ఇక వీటి యొక్క వెయిటేజ్ కనుక మనం తీసుకున్నట్లయితే వెయిటేజ్ ఏ విధంగా మరి తీసుకోవాల్సి ఉంటుంది, ఇండివిజువల్ ఒక్కో చాప్టర్ని మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మరి క్వశ్చన్స్ ఏ విధంగా వెయిటేజ్ని బేస్ చేసుకుని ఇస్తారనేది ఇప్పుడు మనం డిస్కస్ చేయబోతున్నాం. దానికంటే ముందు ఆల్రెడీ మీకు సెకండ్ ఇయర్ వాళ్ళకి ఫస్ట్ ఇయర్ క్వశ్చన్ పేపర్ ఏ విధంగా అయితే ఉంటుందో ఫిజిక్స్ పేపరు సెకండ్ ఇయర్ పేపర్ కూడా అదే విధంగా ఉంటుంది. అంటే ఓవరాల్గా మనకి క్వశ్చన్ పేపర్ మొత్తం కూడా అంటే క్వశ్చన్ పేపర్ టోటల్గా 76 మార్క్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. 76 మార్క్స్. సో ఓవరాల్ 76 మార్క్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు 60 మార్క్స్ అనేవి అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. అటెంప్ట్ 60 మార్క్స్. నెక్స్ట్ మనం సెక్షన్ వైజ్గా చూసుకున్నట్లయితే సెక్షన్ ఏలో 2 మార్క్స్ సెక్షన్ అని తెలుసు. సెక్షన్ ఏ ఇస్ 2 మార్క్స్ సెక్షన్. ఇందులో 10 2s 20 మార్క్స్. 2 మార్క్స్ 10 ఇస్తారని తెలుసు మీకు. నెక్స్ట్ సెక్షన్ బి, దీన్ని 4 మార్క్స్ సెక్షన్ అంటాము. 4 మార్క్స్ సెక్షన్ కాబట్టి ఇందులో మనకి ఫస్ట్ ఇయర్లో లాగానే 8 క్వశ్చన్లు ఇస్తారు. అవుట్ ఆఫ్ 8 క్వశ్చన్స్ నుంచి మనం 6 క్వశ్చన్స్ చూజ్ చేయాలి. 6 క్వశ్చన్స్ కాను 6 4 24 మార్క్స్ అనేవి మనకి ఇవ్వడం జరుగుతుంది. 24 మార్క్స్ అంటే 2 చాయిస్ ఉంటాయి ఇక్కడ. నెక్స్ట్ సెక్షన్ సి. ఈ సెక్షన్ సి అనేది కంప్లీట్గా మనకి 8 మార్క్స్ సెక్షన్. ఇది ఈ 8 మార్క్స్ సెక్షన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మొత్తం మనకి 3 8 మార్క్స్ క్వశ్చన్స్ ఇస్తారు. అవుట్ ఆఫ్ 3 8 మార్క్స్ క్వశ్చన్స్ 2 8 మార్క్స్ క్వశ్చన్స్ మనం చూజ్ చేయాలి. 2 క్వశ్చన్స్ చూజ్ చేసుకున్నట్లయితే 2 8 16 మార్క్స్ అనేవి మనం గెయిన్ చేయవచ్చు. సో టోటల్గా 60 అవుట్ ఆఫ్ 60 అనేది మనం ఇక్కడ గెయిన్ చేయడానికి పాసిబిలిటీ ఉంది. ఇది ఓవరాల్ క్వశ్చన్ పేపర్ యొక్క అనాలిసిస్. ఇక నెక్స్ట్ వెయిటేజ్ కనుక వెళ్ళినట్లయితే ఫస్ట్ మనకి సెక్షన్ సి తీసుకుందాం. 8 మార్క్స్ సెక్షన్గా చెప్తూ ఉంటాం. ఈ 8 మార్క్స్ సెక్షన్లో మొత్తం 3 8 మార్క్స్ ఇస్తారు కాబట్టి ఈ 3 8 మార్క్స్ క్వశ్చన్స్ అనేవి ఏ లెసన్స్ నుంచి అడగడానికి పాసిబిలిటీ ఉందో చూద్దాం ఒకసారి. సో ఫస్ట్ పార్ట్ ఏదైతే ఉందో వేవ్స్ అనే పార్ట్, తర్వాత ఆప్టిక్స్ పార్ట్లో కనుక గమనించినట్లయితే ఈ 2 పార్ట్స్లో అంటే వేవ్స్ నుంచి అయినా కానీ అదేవిధంగా నెక్స్ట్ రే ఆప్టిక్స్ నుంచి అయినా కావచ్చు, ఈ 2 పార్ట్స్ నుంచి 8 మార్క్స్ ఇవ్వడానికి పాసిబిలిటీ ఉంది. సెకండ్ ఇయర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా జాగ్రత్తగా ఉండాలి మన ఫిజిక్స్ అనేది, ఎందుకంటే అంత ఈజీగా తీసుకోవడానికి లేదు. సో జాగ్రత్తగా కేర్ఫుల్గా మనము ఈ వేవ్స్ అనే చాప్టర్ అనేది స్టడీ చేయాలి కంప్లీట్గా. నెక్స్ట్ రే ఆప్టిక్స్ కంప్లీట్గా స్టడీ చేసినట్లయితే ఈ రెండింటి నుంచి మనకి 8 మార్క్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక క్వశ్చన్ అనేది ఇవ్వడానికి పాసిబిలిటీ ఉంది. కాబట్టి వేవ్స్ అనే చాప్టర్ రే ఆప్టిక్స్లో రెండిట్లోనూ మనం 8 మార్క్స్ క్వశ్చన్స్ అనేవి పర్ఫెక్ట్గా స్టడీ చేయాలి. ఎందుకంటే మనం నెగ్లిజెన్స్తో లేదా ఏదో వేవ్స్లో నుంచి క్వశ్చన్లు వస్తాయని చెప్పేసి రే ఆప్టిక్స్ వదిలిపెట్టినా కానీ ఆ రే ఆప్టిక్స్ నుంచి కూడా 8 మార్క్స్ ఇవ్వడానికి పాసిబిలిటీ ఉంది. కాబట్టి జాగ్రత్తగా మీరు వేవ్స్ రే ఆప్టిక్స్ అనేవి కంప్లీట్గా 8 మార్క్స్ క్వశ్చన్స్ చదివినట్లయితే డెఫినెట్గా ఒక క్వశ్చన్ అయితే మీరు రాయగలరు. కాబట్టి 8 మార్క్స్ క్వశ్చన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు వేవ్స్ తీసుకోవాలి, అదేవిధంగా రే ఆప్టిక్స్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది 8 మార్క్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఒక 8 మార్క్స్ క్వశ్చన్ అనేది ఈ 2 చాప్టర్స్ నుంచి ఒకటి ఇవ్వడం జరుగుతుంది. అంటే ఒకవేళ మీకు గమనించాల్సిన విషయం ఏంటంటే 8 మార్క్స్ క్వశ్చన్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ వేవ్స్ నుంచి కనుక అడిగినట్లయితే నెక్స్ట్ రే ఆప్టిక్స్ నుంచి 4 మార్క్స్ క్వశ్చన్ ఇస్తారనమాట. ఒకవేళ రే ఆప్టిక్స్ నుంచి కనుక 8 మార్క్స్ ఇచ్చారనుకోండి, వేవ్స్ నుంచి 4 మార్క్స్ ఉంటుంది. అలా మీకు ఆల్టర్నేట్గా 8 + 4 12 మార్క్స్ అనేవి ఇక్కడ మీరు గెయిన్ చేయొచ్చు. 8 + 4 12 మార్క్స్. ఏది వేవ్స్ రే ఆప్టిక్స్ అనేది పర్ఫెక్ట్గా మీరు చదివినట్లయితే అందులో భాగంగా ఇంకొక 2 మార్క్స్ క్వశ్చన్ కూడా ఇవ్వడానికి పాసిబిలిటీ ఉంది ఈ రే ఆప్టిక్స్ నుంచి. అంటే మ్యాక్సిమం మీరు వేవ్స్ రే ఆప్టిక్స్ కనుక పర్ఫెక్ట్గా నేర్చుకున్నట్లయితే ఓవరాల్గా మీకు 14 మార్క్స్ అనేవి ఈ 2 లెసన్ నుంచే గెయిన్ చేయొచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 8 మార్క్స్ క్వశ్చన్ అనేది వేవ్స్ నుంచి చదివినట్లయితే రిమైనింగ్ 4 మార్క్స్ క్వశ్చన్ ప్లస్ 2 మార్క్స్ క్వశ్చన్ అనేది రే ఆప్టిక్స్ నుంచి అడగడానికి 100% పాసిబిలిటీ ఉంది. అంటే మనం మ్యాక్సిమం అంటే 99% అనేది వేవ్స్ నుంచి మనకి 8 మార్క్స్ క్వశ్చన్ ఇస్తున్నారు. ఎందుకు ఇక్కడ రే ఆప్టిక్స్ నుంచి కూడా మీకు చెప్పడం జరుగుతుందంటే ఆ 1% కూడా మనం ఛాన్స్ తీసుకోకూడదు కాబట్టి ఆ 1% కూడా ఛాన్స్ తీసుకోకూడదు కాబట్టి వేవ్స్ రే ఆప్టిక్స్లో ఉండేటువంటి క్వశ్చన్స్ అనేవి మనం పర్ఫెక్ట్గా నేర్చుకున్నట్లయితే వీ కెన్ ఈజీలీ గెట్ అవర్ టోటల్ 8 మార్క్స్ అట్ ద సేమ్ టైం 4 + 2 ఆల్సో. కాబట్టి 8 మార్క్స్ క్వశ్చన్ అనేది ఇక్కడ వేవ్స్ రే ఆప్టిక్స్ నుంచి పాసిబిలిటీ ఉంది అని చెప్తున్నాం మీకు.
నెక్స్ట్ అదేవిధంగా సెకండ్ 8 మార్క్స్ క్వశ్చన్ అనేది పాసిబిలిటీ ఎక్కడ ఉంటుందో చూద్దాం ఒకసారి. దానికోసం ఎలక్ట్రోమాగ్నెటిజం అనేటువంటి పార్ట్లోకి వెళ్ళినట్లయితే ఇందులో మనకి 3-4 చాప్టర్స్ అంటే కరెంట్ ఎలక్ట్రిసిటీ అండ్ మూవింగ్ చార్జెస్, కరెంట్ ఎలక్ట్రిసిటీ అండ్ మూవింగ్ చార్జెస్ నుంచి మనకి ఒక 8 మార్క్స్ క్వశ్చన్ అనేది రావడానికి పాసిబిలిటీ ఉంది, 100% పాసిబిలిటీ ఇది. అయితే 2 చాప్టర్స్ మనం జాగ్రత్త చదవాలి. కరెంట్ ఎలక్ట్రిసిటీ ఉంది, మూవింగ్ చార్జెస్ అండ్ మ్యాగ్నిజం పర్ఫెక్ట్గా చదివినట్లయితే 100కి 100% ఆ 8 మార్క్స్ క్వశ్చన్ అనేది మీరు రాయడానికి పాసిబిలిటీ వస్తుంటాయి. అంతేగాని ఒక చాప్టర్ కనుక మీరు చదువున్నారనుకోండి, బై మిస్టేక్ దాని నుంచి ఇస్తే మన తర్వాత ఇబ్బంది పడాల్సి వస్తుంది అనమాట. కాబట్టి ఈ కరెంట్ ఎలక్ట్రిసిటీ అదేవిధంగా మూవింగ్ చార్జెస్లోంచి 2 చాప్టర్స్లోంచి మనకి 8 మార్క్స్ క్వశ్చన్ అనేది ఇవ్వడానికి పాసిబిలిటీ ఉంది. నెక్స్ట్ అదేవిధంగా థర్డ్ 8 మార్క్స్ క్వశ్చన్ అనేది మనకి మోడర్న్ ఫిజిక్స్లోకి వెళ్ళినట్లయితే ఈ మోడర్న్ ఫిజిక్స్లో యాటమ్స్ అండ్ న్యూక్లియై కనిపిస్తుంది ఇక్కడ. ఈ యాటమ్స్ అండ్ న్యూక్లియై చాప్టర్స్ యొక్క కాంబినేషన్ నుంచి ఏదైనా ఒకటి కావచ్చు, న్యూక్లియై కావచ్చు లేకపోతే యాటమ్స్ కావచ్చు, ఈ రెండింటి నుంచి మనకు ఒక 8 మార్క్స్ క్వశ్చన్ అనేది ఇవ్వడానికి పాసిబిలిటీ ఉంది. 8 మార్క్స్ క్వశ్చన్ అనేది యాటమ్స్ నుంచి అవ్వచ్చు లేకపోతే న్యూక్లియై నుంచి అవ్వచ్చు. అంటే 90% మనకి న్యూక్లియై నుంచి అడుగుతారు అనమాట. రిమైనింగ్ పర్సెంటేజ్ కూడా మనం ఛాన్స్ తీసుకోకూడదు కాబట్టి ఇక్కడ యాటమ్ అనే చాప్టర్ కూడా తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి న్యూక్లియై, యాటమ్స్ ఈ 2 కూడా పర్ఫెక్ట్గా చదివినట్లయితే 100కి 100% మనం 8 మార్క్స్ అనేది గెయిన్ చేయొచ్చు. అంటే ఇక్కడే మనకి ఒక 4 మార్క్స్ క్వశ్చన్ కూడా ఆటోమేటిక్గా మీకు వే అనేది కనిపిస్తుంది. ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ న్యూక్లియై లెస్ యాటమ్స్ కనుక మీరు పర్ఫెక్ట్గా చదివినట్లయితే న్యూక్లియై లెస్ నుంచి 8 మార్క్స్ వచ్చేస్తుంది, యాటమ్స్ నుంచి 4 మార్క్స్ పడిపోతుంది. ఒకవేళ యాటమ్స్ నుంచి 8 మార్క్స్ వచ్చింది అనుకోండి, న్యూక్లియై నుంచి 4 మార్క్స్ రావాల్సింది కంపల్సరీగా. కాబట్టి ఓవరాల్గా మనకి ఇప్పుడు 6 లెసన్స్ చూస్ చేస్తాం. ఏమేంటి అవి? ఒకటి వేవ్స్, తర్వాత రే ఆప్టిక్స్, తర్వాత కరెంట్ ఎలక్ట్రిసిటీ, మూవింగ్ చార్జెస్ అండ్ మ్యాగ్నెటిజం, ద నెక్స్ట్ యాటమ్స్ అండ్ న్యూక్లియై. 6 లెసన్స్ చూస్ చేసాం కాబట్టి ఈ 6 లెసన్స్ నుంచి కంపల్సరీగా మనకి 3 8 మార్క్స్ క్వశ్చన్స్, 3 4 మార్క్స్ క్వశ్చన్స్ అనేవి కంపల్సరీ 100%. 3 8 మార్క్స్ వస్తాయి, అదేవిధంగా 3 4 మార్క్స్ క్వశ్చన్స్ అనేవి కంపల్సరీ. అంటే 4 మార్క్స్ సెషన్ కూడా ఒకేసారి ఇక్కడ మనము డెరైవ్ చేస్తున్నాం అనమాట. 4 మార్క్స్ క్వశ్చన్స్ కూడా ఎక్కడి నుంచి వస్తాయి అనేది. సో ఒకసారి జాగ్రత్తగా గమనించాలి మీరు 8 మార్క్స్ క్వశ్చన్స్ అనేవి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు వేవ్స్ నుంచి 8 మార్క్స్ ఇస్తే రే ఆప్టిక్స్ నుంచి 4 మార్క్స్, తర్వాత ఒకవేళ రే ఆప్టిక్స్ నుంచి 8 మార్క్స్ ఇస్తే వేవ్స్ నుంచి 4 మార్క్స్ ఉంటుంది. కాబట్టి సెకండరీ ఫిజిక్స్ అనేది మనము అంత ఈజీగా తీసుకోవడానికి లేదు, కొంత డీప్గా మనం అనాలిసిస్ చేసి చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే బై మిస్టేక్ అయ్యి ఆ లెసన్ నుంచి కనుక మీకు 8 మార్క్స్ ఇచ్చినట్లయితే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. కాబట్టి ఆ పొజిషన్స్ అనేవి మీరు ఫేస్ చేయకుండా ఉండాలి అంటే కంపల్సరీగా మనము ఇలా థింకింగ్ చేసి చదవాలన్నమాట, కొంచెం డీప్ థింకింగ్ చేసి. సో బై మిస్టేక్ వేవ్స్ నుంచి డైరెక్ట్గా 100% ఇస్తే నో ప్రాబ్లం, ఇంకా మనకి ఇబ్బంది లేదు. కానీ బై మిస్టేక్ పేపర్ అలా ఇచ్చినట్లయితే ఆ వర్డ్, ఆ ఇఫ్ క్లాజ్ అనేది మనం యూజ్ చేయకుండా ఉండాలి అంటే వీ షుడ్ రీడ్ రే ఆప్టిక్స్ ఆల్సో ఫర్ 8 మార్క్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకే, దానికోసం చెప్తా ఉన్నాం మీకు. నెక్స్ట్ 8 మార్క్స్ సెక్షన్ అనేది ఇప్పుడు దాకా మనం డిస్కస్ చేసాము. వేవ్స్, రే ఆప్టిక్స్ చదివితే ఒక 8 మార్క్స్. నెక్స్ట్ మూవింగ్ చార్జెస్ అండ్ మ్యాగ్నెటిజం, కరెంట్ ఎలక్ట్రిసిటీ చదివినట్లయితే ఒక 8 మార్క్స్. నెక్స్ట్ యాటమ్స్ అండ్ న్యూక్లియై చదివినట్లయితే ఒక 8 మార్క్స్ క్వశ్చన్ అనేది మీకు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఓవరాల్గా 3 8 మార్క్స్ క్వశ్చన్స్ అనేవి మీకు పేపర్లో కనిపించడానికి 100% పాసిబిలిటీస్ ఉంటాయి ఇక్కడ మీకు. సో నెక్స్ట్ 4 మార్క్స్ పాయింట్ ఆఫ్ వ్యూలోకి వచ్చినట్లయితే సెక్షన్ బి. సెక్షన్ బి అనేది 4 మార్క్స్ సెక్షన్, మొత్తం 8 క్వశ్చన్స్ రావాలి. సో ఆ 8 క్వశ్చన్స్లో ఇక్కడే మీకు 3 క్వశ్చన్స్ కనిపించాయి. ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ 8 మార్క్స్ అనేది వేవ్స్ నుంచి కనిపించింది అనుకోండి, రే ఆప్టిక్స్ నుంచి 4 మార్క్స్ ఆల్టర్నేట్ అనమాట. మళ్ళీ ఇక్కడ ఇది ఆల్టర్నేట్ 4 మార్క్స్ ఒకటి ఇట్లా తీసుకుందాం మనం ఆల్టర్నేట్గా 4 మార్క్స్, ఇక్కడ 4 మార్క్స్ మళ్ళీ ఏదైనా కావచ్చు. ఇక్కడ 8 మార్క్స్ పాసిబిలిటీని బట్టి ఇక్కడ 4 మార్క్స్ ఉంటుంది అనమాట. నెక్స్ట్ అదేవిధంగా మూవింగ్ చార్జెస్ అండ్ మ్యాగ్నెటిజం, ఈ 2 పాసిబిలిటీస్ 4 మార్క్స్. ఎందుకంటే ఆల్టర్నేట్ కరెంట్ ఎలక్ట్రిసిటీ 8 మార్క్స్ వస్తే మూవింగ్ చార్జెస్ 4 మార్క్స్, మూవింగ్ చార్జెస్ 8 మార్క్స్ వస్తే కరెంట్ ఎలక్ట్రిసిటీ 4 మార్క్స్ అనమాట. అలా ఆల్టర్నేట్ సిచ్యువేషన్ అనేది ఇక్కడ మనకు క్రియేట్ అవుతూ ఉంటుంది. ఆల్టర్నేట్ సిచ్యువేషన్ ఏదైనా అవ్వచ్చు. 8 మార్క్స్ని బేస్ చేసుకుని మనకు 4 మార్క్స్ అనేది పక్క చాప్టర్ నుంచి రావడానికి 100% పాసిబిలిటీస్ ఉన్నాయి. కాబట్టి ఈ 6 లెసన్స్ అనేవి పర్ఫెక్ట్గా మనం నేర్చుకోవాలి కంపల్సరీగా. అప్పుడు మనకి కంపల్సరీగా 8 మార్క్స్ ఏమో 3, 4 మార్క్స్ 3 అనేది పర్ఫెక్ట్గా మనము ఆన్సర్ చేయొచ్చు. నెక్స్ట్ అదేవిధంగా యాటమ్స్ అండ్ న్యూక్లియై, ఇందులోంచి కూడా మనకు ఒక 4 మార్క్స్ అనేవి రావడానికి 100% ఛాన్స్ ఉంది. డైరెక్ట్గా చెప్పొచ్చు యాటమ్స్ నుంచే 4 మార్క్స్ ఇస్తారు, న్యూక్లియై నుంచి 8 మార్క్స్ ఇస్తారని చెప్పొచ్చు. బై ఆ 1% కూడా రాంగ్ లేకుండా ఉండడానికి కానీ నేను ఇక్కడ చెప్పడం జరుగుతుంది. 1% కూడా ఎందుకు మనం రాంగ్ చెప్పడం అని చెప్పేసి మీకు ఇక్కడ యాటమ్స్ న్యూక్లియై అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది 8 మార్క్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో, అదేవిధంగా 4 మార్క్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో.
కాబట్టి కొంచెం గమనించగలరు ఇక్కడ మీరు. సో ఇక్కడ 6 లెసన్స్ బేస్ చేసుకుని మనకి 3 8 మార్క్స్ క్వశ్చన్స్, అదేవిధంగా 3 4 మార్క్స్ క్వశ్చన్స్ అనేవి ఇప్పటిదాకా మనం అనాలిసిస్ చేసాం. నెక్స్ట్ ఇక రిమైనింగ్ 4 మార్క్స్ క్వశ్చన్స్, అంటే 5 4 మార్క్స్ క్వశ్చన్స్ అనేవి మనకి రిమైనింగ్ మిగిలిపోయి ఉన్నాయి. అవి ఎక్కడి నుంచి వస్తే జాగ్రత్తగా మనం చూద్దాం. అందులో భాగంగా నెక్స్ట్ వేవ్ ఆప్టిక్స్ నుంచి, ఈ వేవ్ ఆప్టిక్స్ నుంచి ఒక 4 మార్క్స్ క్వశ్చన్ ఉంటుంది. వేవ్ ఆప్టిక్స్ 4 మార్క్స్, రైట్. నెక్స్ట్ అదేవిధంగా ఎలక్ట్రిక్ చార్జెస్ అండ్ ఫీల్డ్స్ ఒక 4 మార్క్స్, 4 మార్క్స్. ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అండ్ కెపాసిటెన్స్ ఒక 4 మార్క్స్. సో నెక్స్ట్ మనకి మిగిలిపోయిన చాప్టర్స్లో 4 మార్క్స్ రావడానికి ఛాన్సెస్ ఉన్నటువంటి క్వశ్చన్ చాప్టర్స్ సెమీ కండక్టర్ 100% 4 మార్క్స్, సెమీ కండక్టర్స్ 100% 4 మార్క్స్. నెక్స్ట్ 4 మార్క్స్కు ఇచ్చడానికి పాసిబిలిటీ ఉన్నటువంటి లెసన్ ఏంటంటే, సో ఇప్పుడు దాకా మనకు వచ్చిన 4 మార్క్స్ చూద్దాం ఒకసారి. సో ఒకటి వేవ్స్ నుంచి అయినా అవ్వచ్చు, రే ఆప్టిక్స్ నుంచి, అంటే ఇంతకుముందు చెప్పినటువంటి 3 పేర్ లెసన్స్, అందులోంచి మనకి 3 4 మార్క్స్ ఉంటాయి. ఆ నెక్స్ట్ వేవ్ ఆప్టిక్స్ నుంచి ఒక 4 మార్క్స్, ఎలక్ట్రిక్ చార్జెస్ అండ్ ఫీల్డ్స్ నుంచి ఒక 4 మార్క్స్, పొటెన్షియల్ అండ్ కెపాసిటెన్స్ నుంచి ఒక 4 మార్క్స్. మొత్తం కలిపి 3 + 3 6 ప్లస్ 1 ఏంటంటే సెమీ కండక్టర్ నుంచి ఒకటి, మొత్తం 7 చెప్పాము ఇప్పుడు దాకా. ఇంకొకటి మనకి 4 మార్క్స్ క్వశ్చన్ అనేది రావాల్సి ఉంటుంది. అది మనకి ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్. దిస్ ఈజ్ అ 4 మార్క్స్ లెసన్. గ్యారంటీ 4 మార్క్స్ క్వశ్చన్ అనేది దీని నుంచి రావడానికి పాసిబిలిటీ ఉంది. 4 మార్క్స్ క్వశ్చన్ అనేది ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ నుంచి కంపల్సరీగా 100కి 100% ఒక 4 మార్క్స్ క్వశ్చన్ అనేది ఇవ్వడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి. కాబట్టి 8 4 మార్క్స్ క్వశ్చన్స్ అనేవి ఇప్పుడు దాకా మనం చూడటం జరిగింది. 8 4 మార్క్స్ క్వశ్చన్స్లో ఫస్ట్ వేవ్స్ రే ఆప్టిక్స్ నుంచి ఒక 4 మార్క్స్ క్వశ్చన్, నెక్స్ట్ అదేవిధంగా వేవ్ ఆప్టిక్స్ నుంచి ఒక 4 మార్క్స్ క్వశ్చన్, ఎలక్ట్రిక్ చార్జెస్ అండ్ ఫీల్డ్స్ నుంచి ఒక 4 మార్క్స్, ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అండ్ కెపాసిటెన్స్ ఒక 4 మార్క్స్, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ ఒక 4 మార్క్స్, నెక్స్ట్ సెమీ కండక్టర్ నుంచి ఒక 4 మార్క్స్, ఒక 4 మార్క్స్. మొత్తం కలిపి 8 4 మార్క్స్ క్వశ్చన్స్ అనేవి మనం చూడటం జరిగింది. చూడండి ఒకసారి కౌంట్ చేసుకుని కావాలంటే మీరు. 1 సెమీ కండక్టర్, 1 ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ 2, రైట్. నెక్స్ట్ యాటమ్స్ అండ్ న్యూక్లియై 1, మొత్తం కలిపి 3 యాటమ్స్ అండ్ న్యూక్లియై ఒకటి చెప్పాము దాకా. 3 4 5 6 7 and 8 వేవ్స్ అండ్ రే ఆప్టిక్స్ నుంచి ఒకటి, మొత్తం కలిపి 8 4 మార్క్స్ క్వశ్చన్స్. సో ఈ విధంగా మనము 8 మార్క్స్ క్వశ్చన్స్ అనేవి గమనించవచ్చు ఈ యొక్క సెక్షన్ బి నుంచి. నెక్స్ట్ సెక్షన్ ఏ 2 మార్క్స్ సెక్షన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ. సో సెకండరీ ఫిజిక్స్లో మీరు స్కోర్ అనేది గెయిన్ చేయాలి అంటే మెయిన్ 2 మార్క్స్. సో ఈ 2 మార్క్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో సో రే ఆప్టిక్స్ నుంచి ఒక 2 మార్క్స్ గ్యారంటీ 100%. రే ఆప్టిక్స్ నుంచి ఒక 2 మార్క్స్. నెక్స్ట్ రే ఆప్టిక్స్ నుంచి ఒక 2 మార్క్స్, ఎలక్ట్రిక్ చార్జెస్ అండ్ ఫీల్డ్స్ నుంచి ఒక 2 మార్క్స్, పొటెన్షియల్ అండ్ కెపాసిటెన్స్ నుంచి ఒక 2 మార్క్స్, మొత్తం 3 2 మార్క్స్. నెక్స్ట్ మ్యాగ్నెటిజం అండ్ మ్యాటర్ నుంచి 2 మార్క్స్ క్వశ్చన్స్, 2 + 2, మొత్తం కౌంట్ చేద్దాం ఒకసారి. 1 2 3 3 + 2 5. నెక్స్ట్ ఆల్టర్నేటింగ్ కరెంట్ ఒక 2 మార్క్స్. నెక్స్ట్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ఒక 2 మార్క్స్. సో మొత్తం 7 కౌంట్ చేసుకుంటాం. 1 2 3 3 + 2 5 + 2 7 2 మార్క్స్ క్వశ్చన్ వచ్చినాయి ఇప్పుడు దాకా మనకి. ఇక నెక్స్ట్ డ్యూయల్ నేచర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. డ్యూయల్ నేచర్ 2 మార్క్స్ క్వశ్చన్. 7 8 సెమీ కండక్టర్ ఒక 2 మార్క్స్. నెక్స్ట్ కమ్యూనికేషన్ సిస్టమ్ ఒక 2 మార్క్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్ గ్యారంటీ క్వశ్చన్. కాబట్టి 1 2 3 4 5 6 7 8 9 రే ఆప్టిక్స్ 10. టోటల్గా 10 2 మార్క్స్ క్వశ్చన్ అనేవి మనకు వచ్చేసాయి ఆల్రెడీ. సో రే ఆప్టిక్స్ నుంచి ఒక 2 మార్క్స్ క్వశ్చన్, ఎలక్ట్రిక్ చార్జెస్ అండ్ ఫీల్డ్స్ నుంచి ఒక 2 మార్క్స్ క్వశ్చన్, పొటెన్షియల్ అండ్ కెపాసిటీ నుంచి ఒక 2 మార్క్స్ క్వశ్చన్, మ్యాగ్నెటిజం అండ్ మ్యాటర్ నుంచి 2 + 2 2 క్వశ్చన్లు వస్తాయి ఇందులోంచి. కాబట్టి 2 ఉన్నాయి ఇక్కడ.
ఆల్టర్నేటింగ్ కరెంట్ ఒక 2 మార్క్స్ క్వశ్చన్, ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ఒక 2 మార్క్స్ క్వశ్చన్, డ్యూయల్ నేచర్ ఒక 2 మార్క్స్ క్వశ్చన్, సెమీ కండక్టర్ 2 మార్క్స్ క్వశ్చన్ ఉంటుంది, ఇందులో 4 మార్క్స్ కూడా ఉంటుంది, కమ్యూనికేషన్ సిస్టమ్ 2 మార్క్స్ క్వశ్చన్. కాబట్టి ఓవరాల్గా మనకి 2 మార్క్స్ క్వశ్చన్స్ అనేవి గమనించడం జరిగింది ఈ లెసన్స్ నుంచి. ఓవరాల్గా పేపర్ అనేది ఈ విధంగా క్రియేట్ అవుతుంది. అంటే ప్రీవియస్ పేపర్స్ని బేస్ చేసుకొని ఇప్పుడు దాకా మనం వెయిటేజ్ అనేది క్యాలిక్యులేట్ చేసాము. అంతేగాని పర్టికులర్గా మనకి వెయిటేజ్ అనేది ఫిజిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కడ కూడా మీకు కనిపించదు. ఒకవేళ కనిపించినా కానీ ఆ వెయిటేజ్ అనేది మీకు ప్రీవియస్ పేపర్స్ని బేస్ చేసుకొని రాయటం జరుగుతుంది. కాబట్టి ఎక్కడ రాసినా కానీ వెయిటేజ్ అదే. కాబట్టి ఒకసారి జాగ్రత్తగా మీరు చూసుకొని కన్క్లూడ్ చేసుకొని ఇలా టోటల్ చాప్టర్స్ మొత్తాన్ని కూడా ఇండివిజువల్గా పార్ట్స్గా చేసుకొని ఆ పార్ట్స్ నుంచి మళ్ళీ ఇండివిజువల్ పార్ట్స్ చేసుకొని నీట్గా సెకండ్ ఇయర్ ఫిజిక్స్ని కనుక చదివినట్లయితే మీకు ఐపీఈ పాయింట్ ఆఫ్ వ్యూలోను, అదేవిధంగా ఎంసెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో, అదేవిధంగా జేఈ మెయిన్స్ కావచ్చు, నీట్ పాయింట్ ఆఫ్ వ్యూలోను ఈ సిలబస్ అనేది మీకు హెల్ప్ అవుతుంది. అదేవిధంగా ఈ సిలబస్ మొత్తాన్ని కూడా మీరు బాగా చదివినట్లయితే ఎక్కువగా స్కోర్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఇలా మీకు అంటే ఇలాంటి వీడియోస్ ఇంకా మీకు కావాలన్నా కానీ, మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ మీరు నాకు కామెంట్ చేసినట్లయితే ఆ కామెంట్ని బేస్ చేసుకొని మీకు ఆ వీడియో చేయడం జరుగుతుంది. అదేవిధంగా మీకు కావాల్సినటువంటి ఏ వీడియోనే కావచ్చు, మీరు జస్ట్ అలా పోస్ట్ చేసినట్లయితే నేను దాని మీద వీడియో చేసి మీకు రిప్లై ఇస్తాను. అదేవిధంగా ఎల్ఎస్ఆర్ ఫిజిక్స్ ఛానల్కి సంబంధించినటువంటి ప్రతి ఒక్క వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ఫామ్లో రావాలి అంటే ఎల్ఎస్ఆర్ ఫిజిక్స్ ఛానల్ని ఒకసారి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే మీకు నేను పోస్ట్ చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ఫామ్లో డైరెక్ట్గా మీకు మెసేజ్ వచ్చేస్తుంది. వెంటనే మీరు చూడటానికి పాసిబిలిటీస్ ఉంటుంది. కాబట్టి అందరు కూడా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్.